కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గుండి మండలంలో ప్రకాశం జిల్లా సింగరాయికొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. బొమ్మలకూడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో వివక్ష చూపుతోందని విమర్శిస్తూ ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు కుప్పించి మేనిఫెస్టో తయారు చేసి 50 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు పింఛన్ ఇస్తామన్నారు, అందులో పొందుపరిచాడు. పెంచమన్నారు, అందులో పొందుపరిచాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, సూపర్ 6లో 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అన్ని అమలు చేస్తానని చెప్పి బాండ్ పేపర్ ఇచ్చారు. ఆ బాండ్ పేపర్ కూడా ఈరోజు బుట్ట దాఖలైంది. మేనిఫెస్టో బుట్ట దాఖలైంది, బాండ్ పేపర్ బుట్ట దాఖలైంది. అంతేకాకుండా పేపర్లు, పచ్చ పత్రికలు పుంకాలుగా ఫుల్ సైజు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళు ఏదో గ్యారంటీ మేము ఇస్తామన్నట్టు పదే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజల్లో ఒక భ్రమలోకి నెట్టి ఈ పెద్దగా అయిపోయినాయి. మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి ఏది వదిలిపెట్టకుండా ప్రజల ఆస్తుల్ని కూడా, వారి యొక్క భూముల్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తూ వ్యవస్థను ఛిద్రభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అటవిక పాలన, అరాచక పాలన నడుస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల ప్రజలను నమ్మారు. అది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం బాగా అర్థం చేసుకుంటారు. మేనిఫెస్టో అంటే కంపల్సరీగా ప్రజలు నమ్ముతారు. మేనిఫెస్టో